కాదు. ఒకళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఇలాగ టపాలను పడిపోయేవారు. పడిపోయినప్పుడు అదేదో దెయ్యం కొట్టిందనో, దెయ్యం కొరికిందనో మాట్లాడేవారు. దెన్ దే అండర్స్టూడ్ దీస్ ఆర్ ఆల్ బ్రెయిన్ హెమరేజెస్. ఇన్ఫ్యాక్ట్ ఒక పదం చెప్పగలను, రేడియాలజిస్ట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ డాక్టర్ అండ్ అన్ ఇంజనీర్. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది అబ్సల్యూట్లీ సేఫ్. యూఎస్లో ఎంఆర్ఐ స్కాన్ 2 లక్షలు, ఆర్ దట్ ఈస్ మినిమం ఐఎమ్ టెలింగ్. 2 లక్షల నుంచి 10 లక్షలు ఎంఆర్ఐ స్కాన్. టెలిరేడియాలజీ అనేది ఒక మ్యాజిక్. ఎంఆర్ఐ అనేది దేవుడిచ్చిన వరం లాంటిది. రేడియేషన్ లేదు, ఏం లేదు. ఒక్కొక్కసారి మనకి మెంటల్ పీస్ కావాలంటే మెడిటేషన్ చేస్తూ కూడా ఎంఆర్ఐలో పండుకోవచ్చు. అంత సేఫ్ ఎంఆర్ఐ. అది రిపోర్ట్స్ చేస్తున్నాను, నాకు తెలియకుండానే ఉద్వేగం, భావోద్వేగం, ఏమైపోతుంది నా కంట్రీకి అని చెప్పేసి టీయర్స్ వచ్చేసి. సో దట్ వాస్ వన్ బ్యాడ్ మెమరీ. Welcome to Abroad 360 podcast. Today we are honored to host an exceptional medical professional. Our guest is Dr. Uma Maheshwar Reddy. He is a consultant radiologist and director of Clarity Scans, Nellore. So welcome to Abroad 360 podcast. Thanks for having me in Abroad 360. We are so grateful to have you here with us today, sir. Great initiative that you are educating people here regarding all the educational opportunities. Nowadays, the biggest problem the society is facing is kids education. So మీరు విత్ దిస్ అబ్రాడ్ 360 అన్ని కెరియర్ ఆపర్చునిటీస్ అందరికీ చెప్తామని మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. చాలా మంచి ఐడియా, ఇంక్లూడింగ్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యూ గైస్. సో లెట్ మీ టెల్ మీ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ మై ఎంబీబీఎస్ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వాజ్ బ్యాడ్ అట్ మ్యాథ్ అండ్ మా పేరెంట్స్, మా ఫాదర్ ఎస్పెషలీ, ఐ వాజ్ గుడ్ ఎట్ సైన్స్ అండ్ మెమరైజింగ్ థింగ్స్. అండ్ సీయింగ్ దట్ హీ సెడ్, ఐ థింక్ నువ్వు డాక్టర్ అవ్వాలి అని చెప్పారు. అండ్ అంతకుముందు 98 to 2002 రెండే కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ రోజులాగా కాదు. ఈ రోజులో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ గోయింగ్ ఫర్ CA, దెన్ సబ్సిక్వెంట్లీ ఇన్ టు సాఫ్ట్వేర్ సైడ్. సాఫ్ట్వేర్ వాజ్ దేర్ దెన్ ఆల్సో. సాఫ్ట్వేర్ గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు డాటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త కొత్తవి వస్తున్నాయి కదా. ఆ కెరియర్స్ నిజంగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అండ్ ఎస్, అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అయితే ఉండాలి. దే హ్యావ్ టు మేక్ ఎ చాయిస్ ఆఫ్ ద కెరియర్ అండ్ అల్టిమేట్లీ వాళ్ళకి అది రైట్ చాయిస్ అని ఫీల్ అవ్వాలి. అంటే మనం చేసేదానికి, మనం చదివిన దానికి సంబంధం లేకుండా అయితే ఉండకూడదని నా ఒపీనియన్. ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ దట్. నేను ఎంబీబీఎస్ ఎంటర్ అయినప్పుడు ఐ బిలీవ్డ్ స్ట్రాంగ్లీ దట్ ఐఎమ్ ద పర్సన్ హూ బిలాంగ్ దేర్. సో ఆ ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఎక్సెల్ చేస్తారు, సక్సెస్ అవుతారు. అండ్ ఒకటి చెప్పాలనుకున్నా నా అందరికీ ఏంటంటే, పేరెంట్స్కి కూడా, ఎవరైనా మీ పిల్లల్ని ఎంబీబీఎస్ చేర్చాలి అనుకుంటే, మా ఇంట్లో ఎవరు డాక్టర్ లేరు, నన్ను చూసుకునేవాళ్ళు ఎవరు, లేకపోతే ఇతను కెరీర్ సేఫ్ అయిపోతుంది, డబ్బులు బాగా సంపాదిస్తాడు, ఈ రీజన్స్ వల్ల అయితే చేర్చద్దు. అతనిలో ఆ క్యారెక్టర్స్ ఉన్నాయా, అతనిలో నిజంగా ఒక మంచి ఎంపతి, నెక్స్ట్ మంచి మెమరైజింగ్ స్కిల్స్ ఉన్నాయా, దెన్ పేషెన్స్ ఉందా. ఓపిక లేని వాళ్ళు అయితే ఎంబీబీఎస్ రావద్దండి. ఎందుకంటే ఒక 14-15 years కష్టపడాలా. ఫస్ట్ శాలరీ యావరేజ్న నౌడేస్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ MD DM చేశాక డ్రా చేయాలంటే 30 years అవుతుంది. ఆ రోజు దాకా మీ పేరెంటల్ సపోర్ట్ సిస్టమ్ సపోర్ట్ చేయగలుగుతుందా? కొంతమందిని చూస్తుంటాను, పాపం ఫాదర్ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసి ఉంటాడు, ఇంకా సన్ ఏమో ఇంకా కూడా చదువుతూ ఉంటాడు. సో ఇవన్నీ కొద్దిగా ఎంబీబీఎస్లో కష్టమైన ఆస్పెక్ట్స్. కష్టంని తట్టుకోగలగరు అనుకుంటేనే ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి. మై జర్నీ కష్టపడ్డాం ఖచ్చితంగా. ఫస్ట్ ఎంసెట్ అనేది ఉండేది, వెరీ టఫ్ ఎగ్జామ్. ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ 30,000 40,000 రాసేవాళ్ళు. సో ఒక 2,000 ర్యాంక్ వచ్చింది. ఆంధ్రాలో ఇమీడియట్గా సీట్ రాలేదు. దెన్ కర్ణాటకలో లక్కీగా అప్పుడు ఏదో ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి నేను దావణగిరిలో ఎంబీబీఎస్ చేశాను, JJMMC. సో దట్స్ మై జర్నీ, ఎంబీబీఎస్ జర్నీ. Truly inspiring. Yeah. So mainly students that who are planning their career in medicine, వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే స్పెషలైజేషన్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది మెయిన్లీ మెడిసిన్? ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ రావడం ఇండియాలో రిలేటివ్ ఈజీ అయిపోయింది. ముందు రోజుల్లాగా అంత కష్టమేం కాదు. సో ఎంబీబీఎస్ కెరియర్ ప్లాన్ చేసుకోవాలంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్రీ సీట్స్ కాడ నుంచి చూసుకుంటే, తర్వాత పేమెంట్ సీట్ ఆప్షన్స్ ఉన్నాయి, క్యాపిటేషన్ ఫీజు ఎక్కువ ఉన్న సీట్స్ కూడా ఉన్నాయి. కొంతమంది అఫోర్డ్ చేయలేని అబ్రాడ్కి కూడా వెళ్ళి చేస్తూ ఉంటారు. సో ఎక్కడైనా ఫస్ట్ వాళ్ళు ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి అంటే చాలా రోజులు చదవాల్సి వస్తుంది. నీ ఇంజనీరింగ్ ఫ్రెండ్ సాటర్డే సండే పార్టీ చేస్తున్నప్పుడు నువ్వు చదవాలి, చాలా ఎగ్జామ్స్ రాయాలి,
సో నీకు లాలో లాగా వేసవి సెలవులు, ఎండాకాలం సెలవులు అలాంటివి ఏమి ఉండవు. వెరీ షార్ట్ వెకేషన్స్ ఉంటాయి. కంటిన్యూస్గా నువ్వు నీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు కంటిన్యూస్గా ఇవన్నిటికీ ఓకే అయితే మీరు ఎంబీబీఎస్ తీసుకోండి కెరీర్గా. చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చాక మరీ ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఏం కష్టం ఏం కాదు ఇది. సో ఇప్పుడు రిలేటివ్గా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని చాలానే ఓపెన్ చేసేసారు. రిలేటివ్గా ఈవెన్ మోడీ గారు కానీ దే వాంట్ మోర్ డాక్టర్స్ ఇన్ ద సిస్టమ్. ఒకటి గమనించాను, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, వీఆర్ బై లక్ యాక్చువల్లీ సౌత్ ఇండియాలో డాక్టర్స్ ఎక్కువ. మన డాక్టర్ టు పేషెంట్ రేషియో చాలానే ఎక్కువ ఉంది కంపేర్ టు నార్త్ ఇండియా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వీళ్ళకైతే డాక్టర్లు చాలా తక్కువ. సో మనం కానీ నిజంగా ఈక్వలైజేషన్ తీసుకొస్తే ఒక్కసారి ఎంబీబీఎస్ తీసుకున్నాక నాకు ప్లేస్ మ్యాటర్ కాదు, ఎక్కడికైనా వెళ్ళి నేను సర్వింగ్ పేషెంట్ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ రోజు కూడా మంచి ప్లేస్ ఎత్తుకోగలిగితే ఇండియా కానీ అబ్రాడ్ కానీ డాక్టర్ పేషెంట్ రేషియో చూసుకోవాలి. ఈరోజు డాటా అందరి దగ్గర ఉంది. గూగుల్ చాట్ జీపీటీ వాడచ్చు, పర్ప్లెక్సిటీ వాడచ్చు. చూసుకొని మంచి ప్లేస్ వెళ్ళి సెటిల్. లేదు నేను మా అమ్మ ఫుడ్డే తినాలి, మా ఊర్లోనే ఉండాలి, నేను 1000 మెంబర్స్ ఉన్న డాక్టర్లు ఉన్నా కూడా నేను అందులో ఒకటి ఉంటాను అంటే అది మీ చాయిస్. నాకు కూల్ లైఫ్ ఇంపార్టెన్స్ అంటే మీరు ఉండొచ్చు. సో ఎవరైనా ఎంబీబీఎస్ తీసుకోవాలంటే ఫస్ట్ పేషెన్స్, హార్డ్ వర్క్, సాక్రిఫైస్, పేషెంట్ల పట్ల ఎంపతి, ఈ 4 క్యారెక్టర్స్ ఉంటే ఎంబీబీఎస్ తీసుకోమని చెప్తాను. స్పెషలైజేషన్స్ అంటారా, అది చాలా బ్రాడ్ టాపిక్. దాని గురించే మనం ఒకరోజు పాడ్కాస్ట్ చేసుకోవచ్చు. సో స్పెషలైజేషన్ నాకు తెలిసిన నాలెడ్జ్, నా స్పెషలైజేషన్ గురించి అయితే చెప్తాను. రేడియాలజీ అనేది వన్ ఆఫ్ ద టాప్ బ్రాంచెస్ ఇన్ ఎంబీబీఎస్. జనరల్లీ ఫస్ట్ 500 ర్యాంక్స్లో 40,000 రాస్తారు, 50,000 రాస్తారు. లాస్ట్ టైం ల్యాక్ కూడా రాశారు అనుకుంటాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇన్ కామెంట్స్. సో 40,000 అలా రాసినప్పుడు టాప్ 500, 600 ర్యాంక్స్లో ఫ్రీ సీట్స్ అయిపోతాయి. జనరల్గా పేమెంట్ సీట్స్, క్యాపిటేషన్ ఫీజ్ సమ్వేర్ 15 lakhs అలా ఉంటాయి పర్ యానమ్. 3 years కట్టాలి. దట్ విల్ ఫినిష్ బై సమ్వేర్ అరౌండ్ 5,000, 6,000కి అయిపోతాయి అనమాట. అండ్ గుజరాత్లో ఒకరెవరో 12 crores రేడియాలజీ సీట్ కొన్నారని నేను. దట్ ఈస్ ద డిమాండ్. వై దే డూ దిస్ అంటే దే బిలీవ్ దట్ ఇన్ రేడియాలజీ దే విల్ హ్యావ్ రిలేటివ్లీ స్ట్రెస్ ఫ్రీ. డాక్టర్ అంటే బేసిక్లీ ఏంటంటే సర్జరీ చేయాలా, నైట్ అవర్స్ పరిగెత్తాలా, ఆ తర్వాత వాళ్ళని ఫాలోఅప్ చేయాలా, పేషెంట్ బ్యాడ్ అయితే వాళ్ళు బాధపడాలా. ఒక రేంజ్ వరకు కొంచెం రేడియాలజీలు తక్కువ. రేడియాలజీలో ఏంటంటే ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక పేషెంట్ చనిపోయేది చాలా రేర్. సో అవి చూసి తట్టుకోలేని వాళ్ళు ఒక ఎస్కేప్ కింద ఎంబీబీఎస్ చేశాక రేడియాలజీ ఒక కెరియర్గా చూస్తారు. రెండోది ఏంటంటే రేడియాలజీ ఇండియాలోనే కాదు అబ్రాడ్లో కూడా చాలా డిమాండ్ ఉంది. ఇండియా ఈరోజు రేడియాలజీ చేసేసి మనము డైరెక్ట్గా ఎక్కడైనా వేకెన్సీస్ యూఎస్లో కానీ యూకేలో కానీ ఒక ఎగ్జామ్ ఉంటాయి, సబ్సిక్వెంట్ వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి రాసేస్తే ఈజీగా వాళ్ళ సిస్టంలోకి అబ్జర్వ్ అయిపోతారు. సో ఇండియన్ డిగ్రీకి చాలా వాల్యూ ఉంది. ఇండియన్ రేడియాలజీ డిగ్రీకి సిగ్నిఫికెంట్ వాల్యూ ఉంది. నా ఫ్రెండ్సే, నాతో పాటు చదువుకున్న కలీగ్స్ దాంట్లో ఆల్రెడీ 2 యూఎస్లో సెటిల్ అయిపోయారు. ఒకరు కార్డియాక్ ఇమేజింగ్ అని అలాగా తీసుకొని వాళ్ళు యూఎస్లో సెటిల్ అయ్యారు. ఇట్స్ వెరీ ఈజీ పాత్ టు గెట్ ఇన్ టు ద యూఎస్, యూకే. అండ్ రేడియాలజీ అనేది ఏంటంటే చాలామందికి తెలియదు ఏంటంటే రేడియోగ్రాఫర్, రేడియాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఈ మూడింటి డిఫరెన్స్ కూడా తెలియదు. రేడియోగ్రాఫర్ అంటే ఏంటంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్స్రే తీస్తాడు. సో ఈజ్ ఎ టెక్నీషియన్, దానికి ఎంబీబీఎస్ అవసరం లేదు. రేడియాలజిస్ట్ అంటే వన్ ఆఫ్ ద అన్ని బ్రాంచుల గురించి తెలిసి మీకు ఇమేజింగ్ అంటే మీ కళ్ళతో చూడలేనివి మీ బాడీ లోపల జరుగుతున్న అబ్నార్మాలిటీస్ కనుక్కున్నవాడు రేడియాలజిస్ట్. దీనికి ఎందుకు సార్ స్కాన్ చేస్తే మీరేం చేస్తారు సార్ అంటే ఇట్ ఈస్ లైక్ ఒక స్మాల్ ట్యూమర్స్, అవన్నీ కూడా కన్సల్టెంట్కి బిజీ టైంలో ఆయన చూడలేకపోవచ్చు. మేము బ్యాక్గ్రౌండ్లో అంతా వర్కప్ చేసి ఆయనకి ఇలాగా ఈ ట్యూమర్ ఉంది ఇక్కడ, సో మనము ఈ సైజ్ ఇలా ఉంది, ఇది ఆపరేట్ చేయగలిగిన ట్యూమరు అని చెప్పేసి చెప్తారు. ఈ రోజుల్లో మెడికల్ ఫీల్డ్లో బాగా వినిపించే పదము ఎండిటి, అంటే దేర్ సంథింగ్ కాల్డ్ మల్టీ డిసిప్లినరీ టీమ్. అంటే ఒక బోర్డ్ లాగా, అంటే మీ ఒక పేషెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఎవరికైనా బాగాలేదనుకోండి, వాళ్ళు ర్యాండమ్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు సింపుల్ డిసీజ్ అయితే. అదే పెద్ద డిసీజ్ అయితే ఒక ఎండిటి డిస్కస్ చేస్తారు. ఒక ఎండిటి కూర్చొని మీ పేరెంట్స్కి ఓకే ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ కరెక్టా, ఆ ట్రీట్మెంట్ ఆప్షన్ కరెక్టా, సేమ్ లైక్ మన పాడ్కాస్ట్లో మనం చేస్తున్నాం కదా, ఆ విధంగా డిస్కస్ చేయడం వల్ల అప్పుడు ఒక 3 డాక్టర్లు నీ గురించి ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటున్నారంటే అది గ్రేట్ అనమాట. అండ్ యాజ్ ఎ రూల్
ఎండిటి టీంలో ఒక రేడియాలజిస్ట్ ఒక ప్యాథాలజిస్ట్ కూడా ఉంటే మంచిది, ఎందుకంటే వాళ్ళ ఇన్పుట్స్ చాలా వాల్యుబుల్. సో అందుకనేసి ఇది ఒక మంచి ఫ్యాన్సీ కెరియర్, అందుకే యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎస్పెషలీ కొంతమంది ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కోసం అని జాయిన్ అవుతుంటారు. అది మళ్ళీ ఆప్షన్. నా లైఫ్ అయితే స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది, బికాజ్ ఐ వర్క్ ఆల్మోస్ట్ 18 hours a day. దట్స్ ద చాయిస్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలన్న వాళ్ళు, ఎస్పెషలీ మా రేడియాలజీ ఇప్పుడు ఫీమేల్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో టైమ్ టు టైం వర్క్ చేసేసి దే వాంట్ టు జస్ట్ స్టాప్ ద వర్కింగ్ అవర్స్ బై 6 o'clock in the evening, and they don't want any more calls after that. Then they want to continue on the next day. So అది రేడియాలజీ గురించి చెప్పాలంటే దీస్ ఆర్ ద ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్. ఇట్స్ వెరీ నైస్ సార్. సార్ మెయిన్గా రేడియాలజిస్ట్ అనగానే బేసిక్గా మాకు అంత నాలెడ్జ్ ఉండదు యాజ్ ఎ కామన్ పీపుల్. అంటే స్కాన్స్ తీస్తారు, దాని వరకే వీ నీడ్ టు గో టు రేడియాలజిస్ట్ అన్న ఇదే ఉంటుంది. బట్ యాజ్ ఎ రేడియాలజిస్ట్, వాట్ యాక్చువల్లీ రేడియాలజిస్ట్ డస్? రేడియాలజిస్ట్కి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎంబీబీఎస్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీ హెడ్ టు టో అనాటమీ బాగా తెలియాలి, ఫిజియాలజీ బాగా తెలియాలి. ఇవన్నీ రెండు తెలిసాక దెన్ వీ విల్ సీ ద scan will be, most of the times except for ultrasound, most of the times scan will be done by technician, not by radiologist. A scan any day contains a data set of 2000 ఇమేజ్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక ఫోటో ఎడిటర్ దగ్గరికి వెళ్ళారు, మీరు 2000 ఇమేజ్లు చూడాలంటే ఎంత కష్టపడతారు చెప్పండి మీరు. ఒక దాంట్లో కళ్ళు మూసేసి ఉంటాం, ఒక దాంట్లో కళ్ళు తెరుచుంటాం. సో ఏ ఇమేజ్ బాగుంది అనేది ఎంత కష్టమో ఎతకడమో, అలాగే ఆ 2000 ఇమేజ్ల్లో జబ్బు ఎక్కడ ఉంది ఎతకడం అంతే కష్టం. ఓకే, సో మేము ఒక 1 minute 2000 ఇమేజెస్ని స్క్రోల్ చేసి పెథాలజీ ఎక్కడుందో చూసి డ్రాఫ్ట్ చేసి డాక్టర్కి చెప్పడం, ఈజీ చేయడం టైం. వాళ్ళు బిజీ. సో నాకు తెలిసిన యావరేజ్ మా రిపోర్ట్ని డాక్టర్ 30 milliseconds చూస్తాడు. అదే కానీ మా డేటా సెట్ అంతా ఆయన చూడాలంటే డాక్టర్ గారు, సో దట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం ఫర్ హిమ్. సో అతనికి మేము టైం సేవ్ చేసే ఒక జాబ్ తీసుకుంటాం. అండ్ సమ్ టైమ్స్ ఏమవుద్దంటే కోరిలేటివ్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూరాలజిస్ట్ ఉన్నాడు, ఆయన బ్రెయిన్ చాలా బాగా స్కాన్స్ రీడ్ చేస్తాడు. అదే నెక్ వరకు స్కాన్ కవర్ అయింది అనుకోండి, నెక్లో ట్యూమర్ ఉందనుకోండి, ఆయన మిస్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ రేడియాలజిస్ట్ ఇప్పుడు ఇన్పుట్ ఏమి ఇస్తారంటే, ఇతనికి బ్రెయిన్ బాగుందండి కానీ నెక్లో ఒక ట్యూమర్ ఉందండి అని రేడియాలజిస్ట్ ఇన్పుట్ ఇస్తే, సో దట్ విల్ హెల్ప్ హిమ్. సో వీఆర్ మోర్ ఆఫ్ ఏ బ్యాక్ అండ్ రీసెర్చ్ టీమ్ అనుకోవచ్చు. మీ బాడీని లిటరల్గా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ తీసిన దానివల్ల మీ బాడీలో ఏం ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసే రోల్ రేడియాలజిస్ట్ ప్లే చేస్తూ ఉంటాడు కంటిన్యూస్గా. సో దానికి ఏంటి ఎలా మొదలైందంటే, ఇది వన్ ఆఫ్ ది యంగెస్ట్ బ్రాంచ్ రేడియాలజీ అనేది. 1895లో మన రాంజన్ అని ఆయన యాక్సిడెంటల్గా వాళ్ళ వైఫ్ హ్యాండ్ని ఎక్స్రే తీసాడు, ఎక్స్రేస్ని కనుక్కోగానే. సో దాంతో అది కూడా వైఫ్ ఎంగేజ్మెంట్ రింగ్తో పాటు ఆ ఫోటో ఉంటుంది, వన్ ఆఫ్ ది మా మ్యూజియం ఫోటో అది. సో దాంతో రేడియాలజీ ట్రిగర్ అయింది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 1970s 60s వరకు మాకు ఇంకేం మొడాలిటీ లేదు, ఎక్స్రేతోనే ఆ ప్యాటర్న్స్తో ఒక ఎక్స్రే 2D ఇమేజ్తోనే అలా ఉండొచ్చు, ఇది అదే ఉండొచ్చు, ఇది ట్యూమర్ అయి ఉండొచ్చు అని అలా ఆలోచించేవాళ్ళు మా వాళ్ళు. దెన్ 1960sలో ఇలా క్రాస్ సెక్షన్ అంటే 3D ఇమేజింగ్ సిటీ స్కాన్ ద్వారా వి స్టార్టెడ్ సీయింగ్. సో ఒక్కసారి 3D ఇమేజింగ్ స్టార్ట్ అయ్యాక న్యూరాలజీ లాంటి బ్రాంచెస్కి రెవల్యూషన్ అయిపోయింది. బ్రెయిన్లో చాలామంది ఏమైందంటే ముందు తెలుసుకునేవాళ్ళు కాదు, ఒకళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఇలాగా టపాలను పడిపోయేవారు. పడిపోయినప్పుడు అదేదో దెయ్యం కొట్టిందనో దెయ్యం కొరికిందనో మాట్లాడేవారు. దెన్ దే అండర్స్టూడ్ దీస్ ఆర్ ఆల్ బ్రెయిన్ హెమరేజెస్, దీస్ ఆర్ ఆల్ సంథింగ్ ఎల్స్ అని. ఒక్కసారి బాడీలో చూడడం మొదలు పెట్టాక దే ఆల్ అండర్స్టూడ్ సో మెనీ థింగ్స్. మెడిసిన్ ఎవాల్వ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఒక పదం చెప్పగలను, రేడియాలజిస్ట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ డాక్టర్ అండ్ ఇంజనీర్. ఇంజనీర్ మంచి మెషిన్లు కనిపెడతాడు, డాక్టర్స్ ఏంటంటే మంచి డయాగ్నోసిస్లు చేస్తారు. సో మేము ఈ మిషన్లు అర్థం చేసుకొని వీళ్ళ డయాగ్నోసిస్కి హెల్ప్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఈజీగా హ్యాపీగా ఇస్తారు. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ రేడియాలజిస్ట్. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ షేర్ చేసుకోవాలనుకున్నా, ఒక అద్భుతమైన ఆస్ట్రాలజర్ నా జాతకం రాశారు. జాతకం రాసినప్పుడు ఎవ్రీథింగ్ ఈ రోట్ అబౌట్ మీ వాస్ రైట్, బట్ ఇన్ ద ఎండ్ ఈ రోట్ దట్ ఐ విల్ బికమ్ ఎన్ ఇంజనీర్. ఆయన రాసినప్పుడు నేను ఈయన ఆస్ట్రాలజరు, ఈయన అల్టిమేట్గా నా గురించి తప్పు రాశాడు అనుకున్నాను. కట్ చేస్తే ఆయన రాసిందే కరెక్ట్ అయింది. సో ఐఎమ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ఇంజనీర్ అండ్ డాక్టర్. సో ఐఎమ్ హాఫ్ ఇంజనీర్. సో దట్ వే దట్ ఇస్ వాట్ ఈస్ అబౌట్ రేడియాలజీ. సో it's a very fascinating branch. We not only diagnose, sometimes we pitch in and we treat the patients.
ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 సార్లు ఒక బ్రెస్ట్ లీజన్ ఉండింది ఒక 45 ఇయర్ ఫీమేల్కి. ఆవిడకి 2 సార్లు ఎఫ్ఎన్ఏసి చేశారు, బ్లైండ్గా చేశారు. ఇట్లా పట్టుకొని ట్రై చేశారు, 2 సార్లు నెగిటివ్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేసాం మేము, స్కాన్ గైడెన్స్ పెట్టుకొని కరెక్ట్గా టార్గెట్ చేసి దాన్ని కొట్టి ల్యాబ్కి పంపించాము. 100% షూర్ రిజల్ట్ వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ గైడెడ్ ఎఫ్ఎన్ఏసి. సో ఇది మనం డయాగ్నోసిస్ హెల్ప్ చేస్తాం. ఇంకొకసారి ఏమవుతుంది, లివర్ లోపల పస్ ఫామ్ అయిపోతుంది. ముందు రోజుల్లో అయితే ఈ పస్ తీయాలంటే దే హ్యావ్ టు డూ అబ్డోమెన్ కోసి సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే నేను సర్జన్ ఒక టీం అయిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి దెన్ ఆర్ సమ్ టైమ్స్ సర్జన్ బిజీగా ఉంటే మేమే పిచ్చిన్ అయిపోయి డైరెక్ట్గా నీళ్ళు తీసుకెళ్ళిపోయి పస్ దగ్గరికి వెళ్ళిపోయి మేము లాగేస్తాం మొత్తం. పేషెంట్ ఎంతమంది లైఫ్ సేవ్ చేసామో అంతమంది చేసాం. సో అది ఒక చాలా హ్యాపీ. మా దగ్గరికి అసలు చలి జ్వరంతో వణికిపోతూ అసలు ఇతను బతుకుతాడా అన్నట్టు వస్తారు. ఒక్కసారి పసి తీసేసాక బాగైపోతారు. అలాంటివి మాకు హ్యాపీనెస్ ఇస్తాయి. ఒకసారి ₹1,00,000 డబ్బులు తీసుకోండి, ఈ హ్యాపీనెస్ తీసుకోండి అంటే మేము హ్యాపీనెస్ తీసుకొని పిచ్చోళ్ళకి వెళ్ళిపోతాం. సో దట్ ఈస్ హ్యాపీనెస్ వీ షేర్ విత్ అవర్ బ్రాంచ్. వెరీ నైస్ సార్. సార్ మెయిన్లీ చాలా మందికి స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది, అంటే రేడియాలజిస్ట్ చేయడానికి ఎంబీబీఎస్ చేయడం ఇంపార్టెంటా అని. ఇప్పుడు రేడియాలజీలో 3-4 ఆస్పెక్ట్స్ ఉంటాయి స్కాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే, దెన్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అల్ట్రాసోనోగ్రఫీ, సిటీ, ఎంఆర్ఐ. అవి కాకుండా ఇంకా మ్యామోగ్రఫీ అని ఇంకా చాలా మొడాలిటీస్ ఉంటాయి రేడియాలజీలో. సో యుఎస్లో ఏమైందంటే ఎస్పెషలీ బాగా అన్ని మొడాలిటీస్ రేడియాలజిస్ట్లే హ్యాండిల్ చేయలేకపోయారు. ఎందుకంటే మొడాలిటీ ఇన్పుట్ ఆఫ్ రేడియాలజిస్ట్ అంటే సిస్టంలోకి ఇన్పుట్ ఆఫ్ రేడియాలజిస్ట్ వాజ్ లెస్. సో వాళ్ళు ఏం చేశారంటే ప్యారలల్గా ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. ఈ స్కానింగ్లు చేయడానికి మాత్రము కొంతమంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఓపెన్ చేసేసారు. మలేషియా, స్పెయిన్ ఇలాంటి కంట్రీస్లో వాళ్ళు టెక్నీషియన్స్ కెన్ డూ స్కాన్స్ అనమాట. ఎంబీబీఎస్ అవసరం లేదు. So we usually call them technicians, not radiologists. సో వాళ్ళు ఉన్నారు. మన కంట్రీలో పీసీపీఎన్డిటీ లా అని ఒకటి వచ్చింది. పీసీపీఎన్డిటీ లా అంటే ఏంటంటే మన కంట్రీలో ప్రాబ్లము ఫీమేల్ టు మేల్ రేషియో సిగ్నిఫికెంట్గా ఒక టైంలో తగ్గిపోయింది. ఫీమేల్ ఫీటిసైడ్స్ అంటే ఆడపిల్లల్ని అబార్షన్ చేయించడం ఎక్కువైపోయింది. సో దానివల్ల ఏం చేశారంటే పీసీపీఎన్డిటీ లా తీసుకొచ్చారు. చాలా మంచిలా. దీనివల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయాయి మేల్ ఫీమేల్ రేషియో. అది ఎప్పుడైతే ఎంటర్ అయిందో కంట్రోల్ ఉండాలని చెప్పి పీసీపీఎన్డిటీ లా ప్రకారము ఇట్ ఈస్ గివెన్ పర్మిషన్స్ టు డూ స్కాన్స్ ఓన్లీ ఫర్ ద రేడియాలజిస్ట్ అండ్ సమ్ స్కిల్డ్ డాక్టర్స్. ఓకే, సో లైక్ ఆబ్స్టెట్రిషియన్స్, ఫర్ దెమ్ స్కాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళ చేయొచ్చు అన్నారు. సో ఇండియాలో టెక్నీషియన్స్ అల్ట్రాసౌండ్స్ చేయడం అనేది ఖచ్చితంగా తప్పు, లాక్ అగెన్స్ట్. అదర్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో అలౌడ్. సో ఎవరైనా నిజంగా అలా ఏమన్నా అంత రేడియాలజీ నాకు ఎంబీబీఎస్ ఇంట్రెస్ట్ లేదు, ఇట్లా స్కాన్స్ చేయాలి అనుకుంటే అబ్రాడ్కి వెళ్ళిపోవాల్సిందే. మన ఇండియాలో ఉంటే మాత్రం వయా ఎంబీబీఎస్ఏ మనకు అది ఆప్షన్ ఉన్నది. సార్ మెయిన్లీ చాలా మిత్స్ ఉంటాయి కదా సార్, అంటే ఒక స్కాన్ తీసుకోవడం వల్ల బాడీలో చాలా సెల్స్ డ్యామేజ్ అవుతాయని. అండ్ మెయిన్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్ వాళ్ళు, సో అమ్మమ్మ వాళ్ళు, మెయిన్లీ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు చెప్తారు స్కాన్స్. రూరల్ ఏరియా ఏం కాదు, అర్బన్ ఏరియాలో కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఈరోజు స్కాన్స్ వలన బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? సరే నైస్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మాకు ఈరోజు ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. మళ్ళీ నేను చెప్పేది అగైన్, ఒక ఎక్స్రే అనేది ఈరోజు మన 1 full day సెల్ ఫోన్ వాడడము, ఆల్మోస్ట్ ఒక ఎక్స్రే, ఆల్మోస్ట్ సింగిల్ ఎక్స్రే అనేది ఆల్మోస్ట్ సేమ్ రేడియేషనే రావచ్చు. సైంటిఫిక్ డాటా ప్రకారం కాదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ నా అంచనా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక కంటిన్యూస్గా మనం 1 day ఫోన్ వాడడాన్ని ఒక ఎక్స్రే అయితే ఈక్వేట్ చేయగలం. అంటే రేడియేషన్ మన చుట్టుపక్కల ఉంది, కాస్మిక్ రేడియేషన్ కూడా మనం రిసీవ్ చేసుకుంటాం కంటిన్యూస్గా. సో రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో కింద సిటీ అండ్ ఎక్స్రేస్ అకేషనల్గా రేడియేషన్ ఉంటాయి, వాటిల్లో అకేషనల్గా వీలైనంత వరకే వాడాలి సిటీ అండ్ ఎక్స్రేస్. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది అబ్జల్యూట్లీ సేఫ్. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి వాడతాము. దాని పరంగా
ఎక్కడో ఏదో ఇంకా ప్రతి దాని గురించి ఏదో ఒకటి రాస్తారు మన వాళ్ళు. ఎక్కడో ఏదో ఒకటి అయితే దాన్ని భూతద్దంలో చూస్తారు. ఈరోజు నేను రోడ్లో ట్రావెల్ చేస్తుంటే నా యాక్సిడెంట్ ఛాన్స్ 0.001% ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఫర్ ప్రెగ్నెంట్ 100 times చేయించిన దెర్ ఈస్ నో హార్మ్, ఎస్పెషల్లీ 12 వారాలు దాటాక. ఎందుకంటే ఆర్గానైజెన్సీస్ బై 12 వారాలు అయిపోతుంది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. అభిమన్యుడు మీకు తెలిసిందే, ఆయన 6th weekలోనే ఆయన కర్ణబేరి ఫామ్ అయిపోయి కంప్లీట్గా ఆయన ఎలా పద్మవ్యూహంలోకి ఎంటర్ అవ్వాలని నేర్చుకున్నానని తెలిసింది మీకు. అదేవిధంగా వెరీ ఫాస్ట్గా గ్రో అయిపోయి ఉంటుంది. మిగతా అన్ని ఫార్మేషన్స్ ఏముంటాయంటే నాలెడ్జ్, తర్వాత స్కిన్ ఫార్మేషను, లింబ్ గ్రోత్, ఇలాంటివి సబ్సీక్వెంట్గా ఉంటాయి అన్నమాట. దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ స్కాన్స్ వరకు ఎవరైనా అమ్మమ్మ కానీ తాతయ్య కానీ వచ్చి ఎందుకు ఎన్నిసార్లు స్కాన్కి వెళ్తున్నావు, ఇది అందుకు అవసరమా అంటే ఎన్నో లైఫ్ సేవ్ చేసాం. వాళ్ళ మాటలు ఉంటే లైఫ్స్ ఎన్ని చచ్చిపోయావు మాకు తెలుసు. వాళ్ళు కరెక్ట్ టైంకి స్కాన్కి రాక హార్ట్ బీట్ తెలియదు, వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది ఊరికి ఎందుకు స్కాన్కి వెళ్తా ఉంటారు. ఆ రోజు కానీ హార్ట్ బీట్ స్లో అయింది గమనించి ఉంటే, గైనకాలజిస్ట్ కరెక్ట్గా కరెక్ట్ చేసి ఉంటే నేను మళ్ళీ చెప్తా, అస్సలు తెలియకపోవడం ఒక రకం, పూర్తిగా తెలియడం ఒక రకం. హాఫ్ నాలెడ్జ్ మోస్ట్ డేంజరస్ సొసైటీ. మీకు చుట్టుపక్కల ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే కాల్ చేసి రీచ్ అవ్వండి ఎప్పుడైనా లైఫ్లో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆటమ్ వాటర్ బాటిలే ఉంది, ఆ వాటర్ బాటిల్లో ఆ వాటర్ క్వాలిటీగా నింపాలి అని అతనికి తెలిసినంత బాగా నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ నేను ఊరికే దాని గురించి మాట్లాడచ్చు, దీంట్లో pH ఎంత ఉండాలి, దాంట్లో అవి ఉండొచ్చు అని మాట్లాడచ్చు. సో ఇలాగా మనము వీ కెనాట్ డెఫినెట్లీ నో ఎవ్రీథింగ్ అబౌట్ ద అదర్ ఫీల్డ్. సిమిలర్లీ ఒక ర్యాండమ్గా ఈ హాఫ్ నాలెడ్జ్ పీపుల్ని ఎలిమినేట్ చేస్తూ వచ్చామంటే, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో మీరు ఒక టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది ChatGPTలో ఒక రైట్ ఆన్సర్ చేస్తే, మీరు ఇంకా ఫుల్ నాలెడ్జ్కి వెళ్ళిపోదాం. ఇంకన్నా మనం ఫుల్ నాలెడ్జ్కి వెళ్ళిపోయి ఖచ్చితంగా మనం వి విల్ టేక్ రైట్ డెసిషన్స్ ఇన్ లైఫ్. ఇంకొక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోవిడ్ టైంలో ఒక అబ్బాయి ఆయాసపడుతూ మెడికల్ షాప్కి వెళ్తూ నాకు పల్స్ ఆక్సిమీటర్ ఏంటి అని అడిగాడు. పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కున్నాడు. చూసుకోరా అని చెప్పారంటే ఎవరో వైజ్ అడ్వైస్, చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు. పల్స్ ఆక్సిమీటర్ అతనికి ఆ రోజు పల్స్ ఆక్సిమీటర్ తీసుకుంటే 90 ఉన్నిందంట. 90 ఉంటే మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అతను ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోవాలి. ఆయన ఉచిత సలహా ఇచ్చాడంట మెడికల్ షాప్ అతను, 85 వరకు నీకు టెన్షన్ లేదు పో అన్నాడంట. అసలు 85కి వచ్చేకలికి అతనికి పాపం మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఆయాసపడిపోయి నాకు అప్పుడు ఫోన్ చేశాడు. ఎంత నీ శాచురేషన్ అన్నాడు. సార్ నెల్లూరుకి వద్దాం అనుకుంటున్నా అంటే గూడూరు నుంచి కాల్ చేశాడు. నువ్వు నెల్లూరు కంటే వచ్చే టైంలో నువ్వు పోతావు, మర్యాదగా చెన్నైకి వెళ్ళిపో, నువ్వు రిలేటివ్గా ఆ టైంలో అప్పుడు బెడ్స్ దొరకట్లేదు, చాలా గందరగోళం ఉంది, చెన్నైకి వెళ్ళిపో అని చెప్పేసి పలానా హాస్పిటల్లో బెడ్ చూపించేసి అతన్ని లైఫ్ సేవ్ చేశాం. ఒక్క బ్యాడ్ అడ్వైస్ ప్రాణానికి ఎంత అపాయం మీ అందరికీ తెలియదు. అంటే ప్రొఫెషనల్స్ చైనాలో ఏం చేశారు, అసలు మినిమం డిగ్రీ లేనిదే మీరు మెడికల్ ఫీల్డ్ గురించి మాట్లాడొద్దు అని చెప్పేశారు. మన కంట్రీలో ప్రతి ఒక్కరూ మాట్లాడేదే, ప్రతి ఒక్కరూ మెడికల్ ఫీల్డ్. ఇప్పుడు ఒకరేమన్నా అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎంతైనా తినేయచ్చు అంటారు. ఏదైనా ఎంతైనా తినచ్చా? లేదు కదా. సో దానికి కూడా ఎంత తినాలో రూల్స్ ఉంటాయి. సబ్సిక్వెంట్లో ఒకరోజు ఏమంటారు ఆలివ్ ఆయిల్ మించింది లేదంటారు, పక్క రోజు వచ్చేసి ఆలివ్స్ వేరే కంట్రీలో ఉన్నాయి మనకు అవసరం లేదు, గ్రౌండ్ నట్ ఆయిల్ మనకు మంచిది అంటారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు రైట్ ఎక్స్పర్ట్ని మనం అడ్వైస్ చేయడం మంచిది. సార్, చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, అంటే మెయిన్లీ MBBS ప్రోగ్రామ్ మనం ఇండియాలో చేస్తే బాగుంటుందా లేదా అబ్రాడ్లో చేస్తే బాగుంటుందా, అండ్ కెరీర్ ఆప్షన్ కూడా, దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ కానీ ఏదైనా. MBBS కొంతమంది ఏమంటారంటే, నేను దీనికి వర్డ్ ఏం చెప్తా అంటే లేట్ బ్లూమర్స్ అంటారు. కొంతమంది ఇంటర్ వరకు అంత గొప్పగా చదవరు, ఆబ్వియస్గా ఇండియాలో సీట్ రాదు. సో దే విల్ సర్చ్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ అవుట్ సైడ్ కంట్రీస్. సో వీళ్ళందరూ కొంతమంది చాలా ప్యాషనేట్గా కంట్రీస్కి వెళ్ళి MBBS చేస్తారనమాట. చేసిన తర్వాత దే విల్ బికమ్ వెరీ నాలెడ్జబుల్. డైరెక్ట్గా ఇండియాకి వచ్చి MCA ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. ఒక్కసారి MCA ఎగ్జామ్ క్లియర్ చేస్తే దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ MBBS డాక్టర్ అండ్ MCA క్లియర్ డాక్టర్. అంటే నేనేమంటే వ్యాలిడ్ డిగ్రీ లెవెల్లో చెప్తున్నాను. డిగ్రీ లెవెల్లో బోత్ ఆర్ ఈక్వల్. దెన్ స్కిల్ లెవెల్ అంటే వెళ్ళిన కంట్రీని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా వెళ్ళారనుకోండి, అక్కడ పేషెంట్ ఎక్స్పోజర్ ఉండొచ్చు, కానీ అక్కడ డిసీజ్ ప్యాటర్న్ వేరే ఉండొచ్చు, ఇండియాలో డిసీజ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో వాళ్ళు న్యాచురల్గా ఏం చేయాలంటే ఒక 1-2 years మన ఇండియన్ హాస్పిటల్స్లో వర్క్ చేసి
ఇక్కడున్న డెమోగ్రఫీ, ఇక్కడున్న ఎపిడెమాలజీ, ఇక్కడున్న డిసీజెస్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రష్యా, అల్జీరియా, అంటే మీ దగ్గర మీకు మాకంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. యుల్ బి నోయింగ్, మీరు 360 అబ్రాడ్లో డీల్ చేస్తారు కాబట్టి. సో ఎన్ని కంట్రీస్లో అవుట్ సైడ్ ఉన్నాయో మీరే చెప్పాలి. ఫిలిప్పీన్స్ నాకు తెలిసినంత వరకు, ఫిలిప్పీన్స్, మారిషియస్ అలాంటి కంట్రీస్లో చేసి వస్తారు. ఎవరైనా నిజంగా అక్కడ మేబీ ఈ పాడ్కాస్ట్ వాళ్ళు కూడా చూస్తుండొచ్చు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా సిన్సియర్గా చదువుకుంటూ ఇండియాలో ఏం జరుగుతుంది, ఇండియాకి రావాలనుకుంటే ఇండియాలో ఏం జరుగుతుంది, ఎంసీఏ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఏమేమి కావాలి అన్నీ చేసుకొని ఎగ్జామ్ క్లియర్ చేసేసి సబ్సీక్వెంట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్యాషనేట్గా చేసుకుంటే దే ఆర్ ఈక్వల్ టు ఎనీ ఆఫ్ ద డాక్టర్ హియర్. అండ్ ఇంకోటి, చాలామంది చూస్తుంటాను అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసేసాక ఎంఎల్ఈ రాసేసి యూకేలో ఫ్లాప్ క్లియర్ చేసేసి వాళ్ళకి ఆస్ట్రేలియాలో వేరే వేరే ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట, వాళ్ళ పాత్వేలోకి వెళ్ళిపోయి ఇండియా కూడా రాకుండా చాలామంది అలా కూడా వెళ్ళిపోతుంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఓపెన్ అప్. సో ఎన్ని చెప్పినా చెప్పకపోయినా ఈరోజు కూడా నేను నాకు తెలిసినంత వరకు 10 ఇంజనీర్స్ ఉంటే 10:1 రేషియోస్ ఉంటాయి డాక్టర్స్కి. డాక్టర్ ఎంబీబీఎస్ కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఆపర్చునిటీస్ బెటర్గానే ఉంటాయి. దేర్ ఈజ్ అంటే మినిమం గ్యారంటీ అనేది ఎంబీబీఎస్తో ఎప్పుడు నష్టమేమో ఉండదు, మినిమం గ్యారంటీ అయితే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ సెడ్ నో ద 4 క్వాలిటీస్. సిగ్నిఫికెంట్ సాక్రిఫైస్ అవసరము, అండ్ సపోర్టింగ్ పేరెంటింగ్ సిస్టమ్ ఇస్ అవసరం. నేను ఈరోజు కూడా ఐ థ్యాంక్ మై పేరెంట్స్. నా గొప్పతనం కంటే ఆల్మోస్ట్ నన్ను 30 years నన్ను సాకారు. రిలేటివ్గా మామూలుగా యూఎస్లో 15 ఏళ్ళకే గెంటేస్తారంట, బట్ మా పేరెంట్స్ అయితే నన్ను 30 years I was with them. Like literally I was taking money from them and all. So that is their greatness also. అవన్నీ ఉండగలిగితే మీకు సపోర్ట్ సిస్టమ్ బాగుంటే అబ్రాడ్లో చేసి బాగా చదివి ఎంసీఐ డిగ్రీ కంప్లీట్ చేసి ఇండియాలో మీకు నచ్చిన పీజీ మీరు చేసిన దానివల్ల ఏమి డిఫరెన్స్ ఉండదు. యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. యువర్ ఈక్వల్ అండ్ టు ఎనీ అదర్ డాక్టర్. యూ ఫాలోడ్ ద లా, అంతే. ఓకే సార్, మెయిన్లీ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చి రేడియాలజిస్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్ సార్. అగైన్ ఇప్పుడు ఏంటంటే రేడియాలజీ ఈజ్ మోస్ట్ కాంపిటేటివ్ బ్రాంచ్. ఓకే, చాలా బ్రిలియంట్ అయితే కానీ ఆ సినారియో చాలా రేర్. అన్లెస్ అంటే అతను పేమెంట్ సీట్ ఇట్లా నేను చెప్పా కదా, డొనేషన్, యావరేజ్ డొనేషన్ మిగతా అన్ని కాలేజెస్లో 3 to 4 crores ఉంది. వాళ్ళు చేయొచ్చు, చేసి ఉండొచ్చు చాలామందే, బట్ చాలా టఫ్. అంటే ఫ్రీ సీట్ కొట్టడం, ఎస్పెషలీ ఫ్రీ సీట్ కొట్టడం. ఎందుకంటే దే విల్ బి గోయింగ్ త్రూ సో మెనీ థింగ్స్. అంటే రావడం, ఎంసీఏ ఎగ్జామ్ రాయడము, దెన్ దే విల్ కమ్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ ఆల్. నా సర్కిల్లో ఎవరు లేరు, టు బి ఆనెస్ట్ విత్. రేడియాలజీ ఓన్లీ త్రూ డొనేషన్ అయితే నా ఫ్రెండ్స్ చాలామంది చేశారు. ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ డొనేషన్ కట్టి చదివిన వాళ్ళు ఉన్నారు, బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ తర్వాత రేడియాలజీలో సీరియస్ అయ్యి సిగ్నిఫికెంట్ సక్సెస్ స్కాన్ సెంటర్లు పెట్టుకున్నారు, బాగా రన్ చేస్తున్నారు. రష్యా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దట్స్ ఆల్సో గుడ్. సార్, యాజ్ యూ కెన్ సీ టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది, చాలా గ్రో అవుతుంది, చాలా ఫాస్టర్గా. ఐ నో వాట్ ఇస్ కమింగ్. మమ్మల్ని ఇంజనీర్స్ రీప్లేస్ చేయాలనుకుంటున్నారు కదా మీరందరూ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యాస్ యు నో. సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రేడియాలజిస్టులు మీకంటే ఫాస్ట్గా చదువుతున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడున్న ఫేజ్లో రేడియాలజిస్ట్కి హెల్ప్ చేస్తుంది. అంటే మా రిపోర్ట్ రైటింగ్ ఫాస్ట్ చేసేసింది. ముందు మా రిపోర్ట్లు కొంచెం మేబీ ఒక 6 గంటలు తీసుకున్న రిపోర్ట్ని మేము ఇప్పుడు 1 hour 1.5 hourలో ఇవ్వగలుగుతున్నాం. అండ్ ఎక్స్రేస్ అంటే ఇట్ హ్యాస్ 1-to-1 సింగిల్ ఇమేజ్ రీడింగ్లో చాలా స్టడీస్లో ఎక్స్రేస్లో రేడియాలజిస్ట్కి ఈక్వల్గా పర్ఫామ్ చేసింది. మల్టిపుల్ డేటా సెట్, నేను ముందు కూడా చెప్పా, 2000 ఇమేజ్ని మీరు ఏఐకి అప్లోడ్ చేసి దాని నుంచి రిపోర్ట్ తీసుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఈరోజు అది చాలా ఖర్చుతో కూడుకున్న పనే. దానికంటే మేము చాలా ఇండియన్ రేడియాలజిస్ట్ చాలా తక్కువ మనీకే ఇస్తారు. యుఎస్ సెటప్లు వేరే. యుఎస్లో ఎంఆర్ఐ స్కాన్ 2 లక్షలు, దట్ ఈస్ మినిమం ఐఎమ్ టెల్లింగ్. 2 లక్షల నుంచి 10 లక్షలు ఎంఆర్ఐ స్కాన్. ఇండియాలో మీరు ఎక్కడికి పోయినా ద లోయెస్ట్ స్కాన్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 4,000, హైయెస్ట్ స్కాన్ ఈజ్ 12,000. ఆర్ లైక్ మేబీ ఇంకా సూపర్ కార్పొరేట్కి వెళ్తే 30,000 ఉంటుంది. ఎక్కడ మనకు 10 లక్షలు లేదు. సో ఈ ఇండియన్ సెటప్కి ఏ రేడియాలజీ అడాప్టేషన్ అనేది ఎప్పటికీ చాలా కష్టమైన సినారియోనే. ఈ ఇండియన్ సెటప్కి రేడియాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకో 10 years నాకు తెలిసి రీప్లేస్ చేయదు అన్న స్ట్రాంగ్ ఒపీనియన్.
ఇంకో 10 to 15 years వరకు రేడియాలజిస్ట్ మీద సొసైటీ బాగానే డిపెండెంట్, ముందు కంటే ఎక్కువ డిపెండెంట్. ఎందుకంటే ఇప్పుడు మేము మా ఎఫిషియన్సీ పెరిగింది. ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పనా, కోవిడ్లో ఏం జరిగింది, టెస్ట్ వచ్చింది, నేసల్ స్వాబ్ టెస్ట్. రిజల్ట్ రావడానికి 48 hours పట్టేది. రేడియాలజీ రిపోర్టు 1 hourలో ఇచ్చాం. సో మాకు క్యూలు కట్టారు, ఎందుకంటే మేము లంగ్లో ఏం జరుగుతుందో చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీరు కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ తర్వాత తెలుసుకోండి, ముందు మీ లంగ్ ఎంత డ్యామేజ్ అయిందో తెలుసుకొని మీరు అడ్మిట్ అవ్వాలా లేదా ముందు మేము చెప్పేసాం కదా. సో దట్ ఈస్ మేము కానీ స్పీడ్గా మా సర్వీస్ డెవలప్ చేసి మేము వాల్యుబుల్గా సూపర్ స్పెషలైజ్డ్ వర్క్, అంటే ఇప్పుడు ట్యూమర్ ఉందని అందరికీ తెలిసిపోతుంది, మా డాక్టర్లు అందరూ నాకు రెఫర్ చేసే డాక్టర్లు అందరూ ట్యూమర్ తెలిసిపోతుంది. కానీ ఆ ట్యూమర్ సర్జరీ చేయగలమా లేదా అని చెప్పేదానికి రేడియాలజీ రోల్ ఉంది. అది కానీ నేను బాగా చెప్పగలిగితే నా మీద ఎప్పుడు సొసైటీ డిపెండెంటే, అట్లీస్ట్ ఫర్ కమింగ్ 10 to 15 years. ఇన్ రేడియాలజీ, రేడియాలజిస్ట్ ఇన్ ఇండియా ఆర్ గోయింగ్ టు స్టే ఫర్. అండ్ ఎస్పెషల్లీ ఇంకోటి, ప్రెగ్నెన్సీ స్కాన్స్ అనేది చేత్తో చేసే పని, రోబోట్ వచ్చి చేయదుగా. ఒకవేళ మేము అట్లీస్ట్ మేము స్వీప్ చేయాలి, మేబీ మమ్మల్ని రిప్లేస్ చేస్తారు. చూసినప్పుడు అథారిటేటివ్గా అది కొన్నిసార్లు ఈవెన్ కంప్యూటర్ కూడా లేని అనామలీ ఉందని ఇచ్చింది అనుకో, మనం ఆ బేబీని అవాయిడ్ చేయలేం కదా, వ్యాలిడేట్ చేయాలి కదా, నేను అది ఉందా లేదో అనేది సిగ్నేచర్ పెట్టాలి కదా. అంటే రోబోట్కి లీగాలిటీ, ఒక రోబోట్ వచ్చేసి మీకు స్కాన్ చేసి అక్కడ బేబీ బాగాలేదు అని చెప్పింది అనుకో, దాన్ని తీసుకొని మీరు అబార్షన్ చేశారంటే మన లీగల్ ఇంప్లికేషన్స్ చాలా హెవీగా ఉంటాయి. సో ఆబ్వియస్గా మనము వీ నీడ్ టు హ్యావ్ ఏ మ్యాన్ సర్టిఫైయింగ్ ఇట్, సేయింగ్ దట్ దిస్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్, యూ నీడ్ టు గో అని. సో ఆ రోల్ని మీరు ఎప్పుడు లీగల్ ఇంప్లికేషన్ మీరు చేయలేరు. సో ఇన్ రేడియాలజీ ఇంకో చాలా రోజులు ఉంది ఇంకా. సో నైస్ సార్, మీ కెరీర్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తారా? కెరీర్లో డాక్టర్ కెరీర్లో ఎవ్రీడే ఉంటాయి బెస్ట్ ఎక్స్పీరియన్సెస్, అట్లా మల్టిపుల్. ఒక్కటంటే చెప్పలేని మెమరబుల్ అని ఒక పాయింట్ ఆఫ్ టైం అని ఒక్కటని చెప్పలేము. ఒకరోజు ఒక బ్యాంక్ ఎంప్లాయీ మా దగ్గరికి స్కాన్కి వచ్చింది. ఆవిడ అసలు నార్మల్ హెల్త్ చెకప్కి వచ్చింది. నార్మల్ హెల్త్ చెకప్కి ఇది నేను ఒక 2015 ఆ టైంలో హెల్త్ చెకప్ వచ్చింది. ఆమెకి మేము క్యాన్సర్ సర్వీక్స్ డయాగ్నోస్ చేసాం. క్యాన్సర్ సర్వీక్స్ డయాగ్నోస్ చేసాము. సబ్సీక్వెంట్గా వాళ్ళు స్టన్, అంతే, ఫ్యామిలీ వణికిపోయారు. దే బిలీవ్ దట్ అదే మంచి స్కాన్ చేయడం వల్లే అసలు ఆమె ఏమీ లేదు కదా అని మేము అటెండ్ చేయకుండా నీట్గా చేసిందని వాళ్ళు కనుక్కున్నాం. ఏం లేదు, కంప్లీట్గా ఆమెకి ఇప్పుడు క్యూర్ అయిపోయింది. డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ వెంటనే. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ జబ్బునైనా ఎర్లీ డయాగ్నోసిస్ చేసాము అంటే ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది. ట్రీట్మెంట్ ఈజీ అయిపోతే వాళ్ళ సర్వైవల్ బెటర్ అవుతుంది. సో రేడియాలజిస్ట్ రోల్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్. సో నేను ఇలాంటి ఎర్లీ డయాగ్నోసిస్లు ఎన్నో చేశాను, మేము వేలల్లో చేశాను. నాకు ఇమీడియట్గా అడిగితే అది ఒకటి గుర్తొచ్చింది. అండ్ ఎప్పుడు పోయినా ఏ ఫంక్షన్కి ఎక్కడైనా కనిపించినా కూడా వాళ్ళు వచ్చి నాతో మాట్లాడతారు. సో దట్ ఈస్ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్కి చేసాం ఇలాంటి ఎన్నో ఎర్లీ డయాగ్నోసిస్లు, కంప్లీట్గా ట్రీట్ అయిపోయి. సో ఒక చాలా పేషెంట్స్ మాకు రేర్గా రేడియాలజిస్ట్ దగ్గరికి స్వీట్ బాక్సులు తీసుకొని వస్తుంటారు. సో నాకు ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి అట్లా నా దగ్గరికి తీసుకొని, సార్ మీరు ఆ రోజు కనుక్కోవడం వల్ల, కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం వల్ల మాకు ట్రీట్మెంట్ కరెక్ట్గా అయింది, దానివల్ల సబ్సిక్వెంట్గా మాకు ఇప్పుడు బాగుంది అని చెప్పి స్వీట్ బాక్సులు తీసుకొస్తుంటారు. సో దట్ వాజ్ మై గుడ్ మెమరీ. రిగార్డింగ్ బ్యాడ్ మెమరీ అంటే కోవిడ్ సెకండ్ వేవ్ అనుకుంటాను. సెకండ్ వేవ్, దిస్ వాజ్ ఎ పీరియడ్ వేర్ కోవిడ్ ఆల్మోస్ట్ డిప్పింగ్ ఫేస్కి వచ్చింది. నాకు డిప్పింగ్ అని తెలియదు. రోజుకి 300 రిపోర్ట్లు ఇస్తున్నాను. సడన్గా యంగ్ పేషెంట్స్కి 20 years 30 years వాళ్ళందరికీ లంగ్స్ అన్నీ పూసిపోయినాయి. 25 స్కోర్ ఇచ్చేవాళ్ళం. 20 స్కోర్ వచ్చిందంటే ఇంకా బాల్చి దన్నేయడమే, అంత బ్యాడ్ సినారియో ఉన్నిందనమాట. అది రిపోర్ట్స్ చేస్తున్నాను, నాకు తెలియకుండానే ఉద్వేగం, భావోద్వేగం, ఏమైపోతుంది నా కంట్రీకి అని చెప్పేసి టీయర్స్ వచ్చేసాయి. సో దట్ వాస్ వన్ బ్యాడ్ మెమరీ. సో రీసెంట్గా మా ఇంట్లో మా ఆంటీకి చాలా సివియర్ హెడేక్ వచ్చింది. సో స్కాన్ కోసం అని చెన్నై డాక్టర్ ఎవరో రేడియాలజీ సజెస్ట్ చేసి షీ వెంట్ దేర్. అక్కడికి వెళ్ళి స్కాన్ తీసుకుంది, బట్ రేడియాలజీ యాక్చువల్లీ ట్రీటెడ్ హర్. అండ్ అది ఎలా సాధ్యం సార్? అంటే మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ కానీ ట్రీట్ చేయాలి కదా, రేడియాలజిస్ట్ ఎందుకంటే, మీ ఆంటీకి సివియర్ హెడేక్ అంటే దీన్ని థండర్ క్లాప్ హెడేక్ అంటారు. అంటే నెత్తి మీద పిడుగుపడింది అన్న హెడేక్ అంటారు. ఈ హెడేక్ని ఎందుకు వస్తాయంటే అన్యూరిజమ్స్ అంటారు. ఆ అన్యూరిజమ్స్ మనం నెల్లూరులో కూడా డయాగ్నోస్ చేస్తాం.
చిన్న సిటీ యాంజియోగ్రామ్ అనే ప్రొసీజర్ చేస్తే దాంట్లో చిన్న చిన్న అన్యూరిజమ్స్ దొరుకుతాయి. ఎందుకు ఇవి డేంజరస్ అంటే ఫస్ట్ టైం హెడేక్ వస్తుంది, బ్లీడ్ అవుతాయి. రెండోసారి 95 to 100% మోర్టాలిటీ. రెండోసారి ఇది కానీ బ్లీడ్ అయిందంటే 95 to 100% చనిపోతారు. సో మన సొసైటీ ఏంటంటే ఇలాంటి అన్యూరిజమ్స్ కనుక్కొని ఇమీడియట్గా ట్రీట్ చేయాలి. దీనికి ట్రీట్ చేయడానికి నౌడేస్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనే సపరేట్ బ్రాంచ్ ఉంది. అంటే రేడియాలజీ చేశాక దాంట్లో ఒక 1 year 3 years ఫెలోషిప్ చేస్తారు. ఎలా చేస్తారంటే మినిమల్లీ ఇన్వేసివ్. దీని మ్యాజిక్ ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ యాంజియో చేయడానికి చాలా మందికి చూస్తే ఇక్కడ రేడియల్ ఆర్టరీ నుంచి వెళ్తుంటారు. సిమిలర్లీ ఫెమరల్ ఆర్టరీ నుంచి చిన్న కెథటర్ పెట్టుకొని అంటే గడ్డిపూచి లాంటి దాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయి ఆ బ్రెయిన్లో ఒక 3 mm అన్యూరిజం ఉంటుంది కదా, దాంట్లో 2 coils డిప్లాయ్ చేసి వచ్చేస్తారు. సో కంప్లీట్గా క్యూర్ అయిపోద్ది. అంటే మీరు ఏం బ్రెయిన్ ఓపెన్ చేయలేదు, మీరు ఏమి చేయలేదు. సో బట్ యువర్ ట్రీటెడ్ దాట్, లైఫ్ని సేవ్ చేసేసారు ఆల్రెడీ. సో ఈ ప్రొసీజర్ని ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటారు. ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది ఆల్కహాల్ బాగా డ్రింక్ చేసే వాళ్ళకి, లేకపోతే కొన్ని కంజెనిటల్ అంటే పుట్టుకతోనే కొన్ని అబ్నార్మాలిటీస్ వచ్చిన వాళ్ళు ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది ఏంటంటే ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంత బాడీలో ఉన్నాయన్నీ డైజెస్ట్ చేస్తుంది. ప్యాంక్రియాస్ పక్కనే ఉన్న ఆర్టరీ ఉంటుంది కదా, దాన్ని డైజెస్ట్ చేసేసి అన్యూరిజమ్స్ ఫామ్ అవుతాయి. వీళ్ళకి మోషన్లో బ్లడ్ పోతుంటుంది. నాకైతే ఒకటి గుర్తుంది, నాకు ఒక 42 points బ్లడ్ ట్రాన్స్ఫర్ చేశారు. 8-year-old చైల్డ్ ఆల్మోస్ట్ చచ్చిపోతారు అనుకున్నాము. అంత బ్లడ్ మోషన్లో వెళ్ళిపోతూ ఉంది. అతను ప్యాంక్రియాటైటిస్ వల్ల ఒక అన్యూరిజం వచ్చింది అతనికి. అల్టిమేట్లీ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అన్యూరిజంలో కాయిల్ వేసేసారు, అది బ్లాక్ అయిపోయింది. పేషెంట్ మళ్ళీ నాకు స్కూల్కి వెళ్తూ వాళ్ళ అమ్మ తీసుకొచ్చి, సార్ థ్యాంక్ యూ, మీరు ఆ టీమ్, నేను చేయలేదు, నా టీంలో ఒక మెంబర్ చేశారు, హెల్ప్ చేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పారు. ఇప్పుడు నెల్లూరులో ఇంటర్వెన్షన్ రేడియాలజీ డిపార్ట్మెంట్ ఇంకా నేవ్ స్టేజ్లో ఉంది. సో మనము వీఆర్ డిపెండెంట్ ఆన్ సమ్ అదర్ హైయర్ సెంటర్ ఫర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ. వెరీ సూన్ నాకు తెలిసి ఇంటర్వెన్షన్ రేడియాలజీ నెల్లూరులో కూడా పికప్ అవుద్ది. ఐ థింక్ మేము కూడా గాడ్ విష్ చేస్తే వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు అడాప్ట్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇంటర్ అవర్ ఇన్స్టిట్యూట్ అని అనుకుంటా ఉన్నాం. ఇది ఇంటర్వెన్షన్ రేడియాలజీ గురించి. అలాగే వ్యారికోజ్ వెయిన్స్ గురించి మొన్న ఒక హైదరాబాద్లో పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది, అవుతున్నాం ఆల్రెడీ. సో ఎస్, రేడియాలజీ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ can treat varicose veins, paralysis, స్ట్రోక్ పారాలిసిస్లో కూడా ట్రీట్ చేయొచ్చు, థ్రాంబెక్టమీ, థ్రాంబోలైసిస్ అని. నేనేమంటానంటే మెడిసిన్ అనేది ఎవరి ఒక్క ప్రాపర్టీ కాదు. మీరు కానీ అడిక్వేట్లీ స్కిల్డ్ అయ్యి లా ప్రకారం డిగ్రీస్ తీసుకొని నిజంగా మీరు అడిక్వేట్ వాల్యూమ్స్ కానీ ట్రైన్ చేసి ట్రీట్ చేసి ఉంటే మీరు ఆ ప్రొసీజర్ చేయొచ్చు. దీంట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టాలి, గ్రీడ్, ఆశ. అనవసరమైన వాటికి భయభ్రాంతులకు గురి చేసి చేయడం అనేది తప్పు. కొంతమంది ఉంటారు 24 ఏళ్ల వాళ్ళకి కూడా కొంతమంది యూట్రస్ రిమూవల్ చేసేస్తుంటారు. అంటే వాళ్ళకి ఇండికేషన్ చాలా మైనర్ అయినా కూడా ఇది మెడికల్లీ అనీథికల్. అవసరమైన పనే వీలైనంత వరకు అన్ని మెడికల్ అంటే ఒక మల్టీ డిసిప్లినరీ టీం ఒక న్యాయమైన గైడ్ లైన్స్ ప్రకారము చేస్తే అది కరెక్ట్. సో ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ పరిధిలో చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇది MCA రికగ్నైజ్డ్ కరికులము. చాలామంది లైఫ్స్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు బ్యాక్గ్రౌండ్లో సేవ్ చేస్తుంటారు. దీనివల్ల చాలా అవర్స్ సేవ్ అవుతాయి కూడా. చాలా మినిమల్ ఇన్వేజివ్ ఉంటాం. అంటే ఓపీడీ ప్రొసీజర్లా చేస్తారు, పక్క రోజే డిశ్చార్జ్ అయిపోతారు. లైక్ మేబీ బ్రెయిన్ అన్యూరిజమ్స్ అలాంటివే కాకుండా మిగతా వాటన్నిటికీ పక్క రోజే వ్యారికోజ్ వెయిన్స్ చేసామంటే సాయంకాలం కూడా డిశ్చార్జ్ అయిన రోజులు ఉంటాయి. పెయిన్ మేనేజ్మెంట్ అవుతుంది. అండ్ చాలామందికి ఆస్టియోఆర్థరైటిస్ పెయిన్, వీ డోంట్ క్లెయిమ్ దట్ మేమే అల్టిమేట్ అథారిటీ, దీనికి మొత్తం మేమే ట్రీట్ చేస్తాం మేము చెప్పాం. కానీ పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నాడు, కూతురు పెళ్లి పెట్టుకున్నాడు, నీ జాయింట్ పెయిన్ తగ్గట్లేదు. సో ఆటోమేటిక్గా మేము నీ జాయింట్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. PRP ఇంజెక్షన్ ఇవ్వడం, తర్వాత జెనికోఫిమరల్ నర్వ్ బ్లాక్ చేయడము, RF అబ్లేషన్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ డిసీజ్ ప్రోగ్రెస్ డిలే చేయొచ్చు. డిసీజ్ ప్రోగ్రెస్ డిలే చేయడం వల్ల వాళ్ళు అవసరమైన టైంలో కరెక్ట్గా వాళ్ళు రైట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మేబీ రీప్లేస్మెంటే కావచ్చు, అలాంటివి వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే సార్. సార్, వాట్ ఈస్ టెలిరేడియాలజిస్ట్? అసలు ఈ రోజు నన్ను ఒక 1 hour కట్టేసి ఎంత నాలెడ్జ్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం తెలియట్లేదు. టెలిరేడియాలజీ అనేది ఒక మ్యాజిక్. టెలిరేడియాలజీ అనేది ఏంటంటే ఇంటర్నెట్ స్పీడు. వీ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ దిస్ ఎయిర్టెల్, జియో అండ్ ఎవ్రీబడి ఫర్ డూయింగ్ దిస్.
ఇంటర్నెట్ స్పీడ్ ఇండియాలో, ఇంటర్నెట్ కన్జంప్షన్ ఇండియాలో సిగ్నిఫికెంట్గా ఎక్కువ. దీనివల్ల ఏమవుతుందంటే ఒక రిమోట్ స్కాన్స్ అక్కడ రేడియాలజిస్ట్ అవైలబుల్ ఉండడు. ఒక పెరిఫరీ టెలిరేడియాలజీ రైట్గా వాడాలి అంటే రేడియాలజిస్ట్ అవైలబుల్ లేని చోటు నుంచి ఆ స్కాన్ వచ్చేసి రేడియాలజిస్ట్ ఉన్న దగ్గరికి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫుల్ డాటా, ఫోటోలో వీడియోలు తీసి కాదు, ఫుల్ డాటా ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన ఒక అడిక్వేట్ సిస్టమ్ ఉంటుంది, హై రెజల్యూషన్ సిస్టమ్. ఆ సిస్టంలో చూసి దాంట్లో ప్రాబ్లం ఉందా లేదో చెప్తాడు. అక్కడ వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ ట్రీట్మెంట్ జరిగిపోతుంది. సో అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇప్పుడు యూకేలో చూసుకుంటే అక్కడ రేడియాలజిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇండియాలో చూస్తే రిలేటివ్ వాళ్ళకంటే మనం ఎక్కువ మంది ఉన్నాం. యూకే నుంచి ఇమేజెస్ ఇండియాకి వస్తాయి అండ్ మనం రిపోర్ట్ ఇక్కడ రాస్తాం, పేషెంట్ అక్కడ ట్రీట్ అయిపోతారు. అదేవిధంగా యూఎస్లో రాత్రి రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు చాలా రేరు, కష్టం వాళ్ళకి. అప్పుడు నైట్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు, మనం మార్నింగ్ అవర్స్, అది మనం వెంటనే రిపోర్ట్ ఇస్తాం. సో అక్కడ ట్రీట్మెంట్ అయిపోతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అక్కడ వాళ్ళ రేడియాలజిస్ట్ కోసం వెయిట్ చేసి ఒపీనియన్ తీసుకునే బదులు టైం సేవ్ చేసి లైఫ్ సేవ్ చేస్తున్నాం టెలిరేడియాలజీ. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఇంకొద్దిగా ఫాస్ట్గా ఉంటే ఇంకొద్ది ఎక్కువ మంది సర్వీస్ చేయొచ్చు అనేది ఆలోచన. టెలిరేడియాలజీ ఒక మంచి ఇన్నోవేషన్ విచ్ హెస్ కమ్ ఆఫ్ లేట్ అండ్ రీసెంట్లీ, అండ్ ఇట్ షుడ్ బి యూజ్డ్ జుడిషియస్లీ. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫోన్లోనే చూసి రిపోర్ట్లు ఓసారి చెప్తూ ఉంటారు. వీలైనంతవరకు ఏంటంటే మానిటర్స్లో చూసి, అది ఎక్స్పర్టైజ్ వదిలేద్దాం. ఫోన్లో చెప్పే అతను చాలా బ్రిలియంట్ అయి ఉండొచ్చు, దాని ఎక్స్పర్టైజ్ వదిలేద్దాం. బట్ రైట్ వే ఆఫ్ డూయింగ్ టెలిరేడియాలజీ ఈస్ డాటా లాస్ ఉండకూడదు. కొన్ని హిప్పా గైడ్ లైన్స్ అని ఉంటాయి, అంటే యూఎస్ నుంచి వచ్చేటప్పుడు పేషెంట్ డాటా ప్రైవసీ ప్రొటెక్ట్ చేయాలి. ఎలా అంటే అలాగా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెట్టేటప్పుడు మేము స్కాన్స్ వాళ్ళ పేరు ఎక్కడ కనిపించకుండా చూసుకోవాలి. మేము యాజ్ ఎ డాక్టర్ పేషెంట్ నువ్వు వచ్చిన ఆధార్ స్కాన్ చేసుకుంటే నీకున్న ప్రాబ్లం నేను పక్కన వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. సో అది మేము ఎన్ని రోజులు మేము డాక్టర్ పేషెంట్ ఎథిక్స్లో మేము హిపోక్రటిక్ ఓత్ అని తీసుకుంటాం ఒకటి, దాంట్లో అది రూల్ మాకు. సో మన కాన్ఫిడెన్షియాలిటీ మనం మెయింటైన్ చేయాలి. అది చేస్తేనే మేము డాక్టర్గా రిలవెంట్. సో దట్ ఈస్ అబౌట్ టెలిరేడియాలజీ. వెరీ గుడ్. సార్, సిటీ స్కాన్కి ఎంఆర్ఐ స్కాన్కి డిఫరెన్స్ ఏంటి సార్? అబ్బా, మీరు అడిగిన దానికి తెలుగులో ఒక సామెత ఉంది, నక్క నాగలోకం. సో అంత డిఫరెన్స్ ఉంది. ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఫిజిక్స్. దాని గురించి ఒక 3 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సిటీ ఫిజిక్స్ వేరే, ఎంఆర్ ఫిజిక్స్ వేరే. సిటీలో ఏంటంటే మనం ఎక్స్రేస్ రేడియేషన్ యూజ్ చేసి 3D ఇమేజ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది మనం శాంసంగ్లో కూడా వచ్చింది, మనం ఇలా రౌండ్గా పైనారోమిక్ వ్యూ కూడా అంటారు, ఇలా రౌండ్గా తిరిగితే మనం బాడీని మొత్తం చూడొచ్చు కదా. అంతే మనం సిటీలో మనం ఎలా వెళ్తాము, లోపల ఎక్స్రేస్ ఇలా రొటేట్ అవుతుంది. ఎక్స్రే ట్యూబ్ అలా రొటేట్ అయ్యి మల్టీ డైమెన్షనల్గా మనకి ఒక 3D ఇమేజ్ వస్తుంది. 3D ఇమేజ్ ఏమొస్తుంది, వీఆర్ నాట్ గెటింగ్ ద అవుట్ సైడ్ కూడా వస్తుంది మాకు, బట్ అవుట్ సైడ్ అంత సర్ఫేస్ రెండరింగ్ అంటారు, లోపల ఇన్ డెప్త్ లివర్, గాల్ బ్లాడరు, అన్ని కిడ్నీస్ అనేవి వస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్స్రేస్. ఇక్కడ ఏముంది, సిటీ స్కాన్, రేడియేషన్. సో వీలైనంత వరకు చిన్నపిల్లల్లో, అడల్ట్స్లో సిటీ స్కాన్ని వాడుక తగ్గించవచ్చు. కానీ కొన్నిటికి సిటీ స్కాన్ మించింది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కింద పడ్డాడు పిల్లవాడు, వాడికి 10 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు, బ్రెయిన్ హ్యామరేజ్ ఉందా లేదో చూడాలా, ఇమీడియట్గా చూడాలా అంటే సిటీ స్కాన్కి మించింది లేదు. ఇప్పుడు ఎవరో ఒకరు పాడ్కాస్ట్లో ఎవరో, నేను అనకూడదు, ఎవరో హాఫ్ నాలెడ్జ్తో అనేస్తారు, సిటీ స్కాన్ మీరు ఆయన ఏదో పెద్ద ఇంకా ఆయన అథారిటేటివ్ అనుకోని, ఇంకా రేడియాలజిస్ట్ నేను ఎందుకండి, నా రోలు నా జాబ్ నేను చెప్పాల్సింది. వాళ్ళకి సిటీ స్కాన్ తీయాలన్నప్పుడు తీయాలి. సిటీ స్కాన్ వాళ్ళ హెమరేజ్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తే అది పెద్దదా చిన్నదా, ఐసీయూ అడ్మిషన్ అవసరమా లేదా, మా న్యూరో సర్జన్తో డిస్కస్ చేసి చెప్పగలను. సో ఆయన ఏదో చదువుంటాడు, ఆయన ఎంబీబీఎస్ ఆయన 1995లో చదువుంటాడు, అంతకు ముందు చదువుంటాడు, ఆయన అడిక్వేట్ అప్డేట్ అయినాడు నాలెడ్జ్లో. అవును చేసి సిటీ స్కాన్ అనేది భూతము అని చెప్పేసి ఒక పెద్ద తమ్మునీళ్ళు ఒకటి. సిటీ స్కాను 99% డాక్టర్స్, నేను చెప్తున్నాను న్యాయంగా, అవసరం అయితేనే రాస్తున్నారు సిటీ స్కాన్. ఎలా అంటే అలా ఇర్రెస్పెక్టివ్గా ఎవరో ఒకరిద్దరు సమాజంలో ఉంటారు, ఏ ప్రొఫెషనల్ లేరండి. ప్రతి ప్రొఫెషన్లో మనకు ఒక స్కేప్ గోట్స్ ఉంటారు, రూల్స్ అతిక్రమించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని భూతద్దంలో చూసి డాక్టర్స్ అంతా అవినీతి పరులు, అన్నెసరీగా స్కాన్స్ రాస్తున్నారు, కరెక్ట్ కాదు. ఇంకో సీక్రెట్ చెప్తాను. ఈరోజు మనకి యూఎస్లో సమ్వేర్ అరౌండ్ 25 మిలియన్ స్కాన్స్ అవుతుంటే, ఇండియాలో ఈ రోజుకి కూడా మనకంటే వాళ్ళు 1/4 పాపులేషన్. అర్థమైంది కదా, వాళ్ళు మనకంటే 1/4 పాపులేషన్. 25 మిలియన్ స్కాన్స్ యూఎస్ఏలో అవుతుంటే నాకు తెలిసి ఇండియాలో 10 మిలియన్ స్కాన్స్ కూడా కావట్లేదు. అంటే కంట్రీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ స్కాన్లు పెరుగుతాయి.
కేర్ పెరుగుతుంది. వాళ్ళని స్కాన్లు పెరిగిన దానివల్ల లైఫ్ స్పాన్ పెరిగిందా, లైఫ్ స్పాన్ తగ్గిందా? మేము ముందుగా జబ్బులు కనుక్కోవడం వల్ల ఎంతమంది లైఫ్స్ సేవ్ అయ్యాయి, ఇవి మాట్లాడరు. ఎంతసేపు నెగిటివ్ ఆస్పెక్ట్స్ని ప్రొజెక్ట్ చేస్తుంటారు. నా వరీ ఏంటంటే మీరు మాట్లాడండి, మీకుంటూ ఒక ఒపీనియన్ మీరు పెట్టుకోండి, నాకేం బాధ లేదు. ఆ మదర్ ఎవరైతే రేడియేషన్కి భయపడిపోయి స్కాన్కి రాలేదో, దానివల్ల ఆ బిడ్డ చెడిపోయాడో, ఆ పాపమంతా మీకు తగులుతుంది. మీ మిడిమిడి జ్ఞానంతో ఊరికే వాగేసి అనవసర పేషెంట్. అవసరమైనప్పుడు సిటీ స్కాన్ రేడియేషన్ అయినా కూడా తీయాల్సినప్పుడు తీయాలి. డాక్టర్ అడ్వైస్ తీసుకోమన్నప్పుడు మీ తెలివితేటలన్నీ చూపించి సార్ రేడియేషన్ కదా అని అడగద్దు. ఆయన మరి రాస్తున్నాడంటే ఆయన కూడా పాపం ఆ మదనకు పోయి రేడియేషన్ ఆయన ఆలోచించి ఆయన మీకు రాస్తుంటాడు. సో దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఫుల్ నాలెడ్జ్, మళ్ళీ చెప్తున్నాను. సో దట్ ఈస్ వన్. ఎంఆర్ఐ అనేది దేవుడిచ్చిన వరం లాంటిది. రేడియేషన్ లేదు, ఏం లేదు. ఒక్కొక్కసారి మనకి మెంటల్ పీస్ కావాలంటే మెడిటేషన్ చేస్తూ కూడా ఎంఆర్ఐలో కొనుక్కోవచ్చు. అంత సేఫ్ ఎంఆర్ఐ ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఇబ్బందే లేదు. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ, ముందు రోజుల్లో సౌండ్స్ కదా సార్ అనేవారు, సౌండ్స్ కూడా తగ్గే టెక్నాలజీ వచ్చేసింది మన దగ్గర. ఇప్పుడు నేను వర్క్ చేసే మిషన్స్ అన్నీ కూడా 7 minutes ఆర్ లైక్ 6 minutesలో మెజారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగేస్తున్నాం. ఒక్కటి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఆల్రెడీ మీకు ఒక సర్జరీ అయ్యి ఏదైనా ఇంప్లాంట్స్ పెట్టేసి ఉంటే, అంటే నీ జాయింట్, పంటికి క్లిప్స్, ఇవి కూడా అవాయిడబుల్. ఏదో మేము కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చినాయి వాటితో అవాయిడ్ చేసి అవి కూడా మేము స్కాన్లు తీసేస్తుంటాం. కార్డియాక్ పేస్ మేకర్ అనేది మాత్రం లైఫ్ థ్రెటనింగ్. రీసెంట్గా ఒక ఊర్లో కార్డియాక్ పేస్ మేకర్ ఉంది అని వాళ్ళ పేషెంట్ వచ్చేసి డాక్టర్కి చెప్పలేదు, వారి టెక్నీషియన్కి చెప్పలేదు, వాళ్ళకి స్కాన్ తీశారు, పేషెంట్ గ్యాంట్రీలోనే చనిపోయింది. అది బ్లండర్ ఫ్రమ్ ఎయిదర్ సైడ్. టెక్నీషియన్ పార్ట్ కొంచెం ఉంది, అదేవిధంగా పేరెంట్ వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ పార్ట్ కూడా ఉంది. మీరు క్లియర్గా చెప్పాలి ఇప్పుడు ముందు, ఎందుకంటే డాక్టర్ పెట్టేటప్పుడే చెప్తారు, మీరు ఎప్పుడైనా ఎంఆర్ఐకి వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్త అని చెప్తారు. సో అట్లాంటివి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంఆర్ఐ అదర్వైజ్ అలాంటి ఏం మీకు సర్జరీస్ జరగలేదంటే ఎంఆర్ఐ ఎన్నిసార్లు తీసుకోవచ్చు. ఓకే సార్, బేసిక్గా మీ యొక్క ఎక్స్పీరియన్స్లో ఏ ఒక్క డిసీజ్ మీద మీకు ఎక్కువ స్కానింగ్ అని వస్తారు, వాళ్ళకి మీరు ఏమైనా ప్రికాషన్స్ అదే ఇప్పుడు అది నా చాయిస్. అంటే నేను నా ప్రిడామినెంట్ చాయిస్ కింద నేను ఎవాల్వ్ అయింది న్యూరో. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక టెక్స్ట్ బుక్ కూడా ఈ జనవరికి రిలీజ్ చేస్తున్నాను. అంటే నా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు దాకా నేను ఖచ్చితంగా ఒక 2 lakh ఎంఆర్ఐ బ్రెయిన్స్ చూసుంటాను. 2 లక్షల ఎంఆర్ఐ బ్రెయిన్లు చూసుంటారు. చిన్నపిల్లల కాడి నుంచి 95 years, 99, 98 years వాళ్ళ స్కాన్లు కూడా చూశాను. సో నా ఎక్స్పర్టైజు ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్స్ అని చెప్పుకోగలను. అట్ ద సేమ్ టైం నీ ఎంఆర్ఐ అలాగా. ఇంకోటి మా దగ్గర ఇంకొక టీమ్ లాగా ఇంకో మేడం వర్క్ చేస్తారు. ఆవిడ 1,00,000 బేబీ స్కాన్స్ చేశారు. అది ఆవిడ ఎక్స్పర్టైజ్. సో మీరు ఎక్స్పర్ట్ని చూస్ చేసుకోవడం మీ చాయిస్. రేడియాలజిస్టులు అందరూ ఒకటే కాదు, లైక్ మీకు ఏ స్కాన్ కావాలా, ఎవరు ఈ ఫీల్డ్లో ఎవరు అనేది యూ కెన్ ఆస్క్ పీపుల్ అండ్ కమ్ బ్యాక్. నెక్స్ట్ మా టీంలో ఇంకో డాక్టర్ ఉన్నారు, ఆయన షోల్డరు, నీ జాయింట్, స్పైన్, ఆయన స్పెషలిస్ట్. అట్లా వి డివైడ్ అవర్ వర్క్ అండ్ డూ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అట్లా నా ఎక్స్పర్టైజ్ అయితే న్యూరో ఈజ్ మై ప్యాషన్, అండ్ ఆల్సో నౌడేస్ జాయింట్స్ కూడా ఇంట్రెస్ట్గానే చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకోటి నా ఎక్స్పీరియన్స్లో, నా జర్నీలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీకు ఏదైనా పెయిన్ వచ్చింది, ఒక 1-2 daysలో తగ్గలేదు, ఎప్పుడైనా మీరు ఆలోచించాల్సింది ఎందుకు వచ్చింది అనే ఆలోచన రావాలి. అర్థం కదా? ఎప్పుడైనా ఆ రీజన్ ఎందుకు తగ్గట్లేదు. ఇప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఇది ఎందుకో వచ్చి ఉంటుందిలే, ఇదేం కాదులే, నా జెనెటిక్ స్ట్రాంగ్, నాకు ఇది స్ట్రాంగ్ అని. సరే, మీ జెనెటిక్ స్ట్రాంగే పల్లవి, ఒప్పుకుంటాను. నేను అడుగుతున్నాను, మీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగుందా? నెక్స్ట్ నేను అడిగేది, మీరు తినేది పొల్యూషన్ ఫ్రీ ఫుడ్డా? కాదు కదా. అలాంటప్పుడు మీ ధైర్యం ఏంటి? మీకు అంతా బాగుందన్న నమ్మకం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నాకైతే నమ్మకం లేదు. నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా నేను ఎంఆర్ఐ గ్యాంట్రీలో పండుకోవడమో, లేకపోతే ఇమీడియట్గా స్కాన్ చేయించుకోవడమో, లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం చేస్తున్నాను నేను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ బాడీని ఎన్ని రోజులు పుష్ చేస్తే అంత సొసైటీకి హెల్ప్ అవుతాను, అదేవిధంగా నా ఫ్యామిలీకి నేను హెల్ప్ అవుతాను. ఈ బాడీ ఒకటే ఉంది నాకు రిలేటివ్గా. సో ఆ బాడీని ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటాను, డైలీ రొటీన్ బెటర్ చేసుకోవడము, అవన్నీ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా
ఎర్లీ డయాగ్నోసిస్ కోసం, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కోసం ఏది నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఎప్పుడైనా 3-4 రోజులు ఏదైనా క్రానిక్ పెయిన్తో బాధపడతా ఉంటే రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకొని, రైట్ స్కాన్ వాళ్ళు అడ్వైస్ చేస్తే ఇమీడియట్గా చేయించుకోండి. మనము రాత్రి నేను ఒక మూవీకి వెళ్ళాను. మూవీకి వెళ్తే రాత్రి ఇంటర్వెల్ అరౌండ్ 12 o'clock ఇచ్చారు. వెళ్ళేసి డోనట్ పాప్కార్న్ తెచ్చుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు. సో డోనట్ పాప్కార్న్ 100 మంది తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇదే డోనట్ పాప్కార్న్ కొన్నోడు ఒక బ్లడ్ టెస్ట్లో ఒక 500 రూపాయలకి రాస్తే ఇది ఏంది అరాచకం, ఎందుకు నాకు అనవసరంగా టెస్టులు రాసినది, రాత్రి 12 గంటలకు పాప్కార్న్ తిన్నాం అనవసరం కాదా? అది చేసినప్పుడు ఇది ఎందుకో రాశారులే, మన మంచిగా రాసుంటారులే అనుకుని పాజిటివ్గా ముందుకెళ్ళాలా? ఈయన ఎందుకు రాశాడు అందుకు రాశాడు మీరు కారణాలు ఎతకాల. మన కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలంటే మనం అందరం కూడా పాజిటివ్ దృక్పథం చూడడం మొదలు పెట్టాలి. ఇది ఎవరైనా మనం మనిషిలో పాజిటివ్ 99% అందరం మంచివాళ్ళం. మంచివాళ్ళం కాబట్టి నేను కారు వేసుకొని నేను ఎడదాకా వచ్చాను, మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. అదే కయోటిక్ కంట్రీస్ కానీ మీరు లేకపోతే తిమోర్ లెస్తేలోనో లేకపోతే వేరే అదర్ కంట్రీ సొమాలియాలో కానీ రాగలరా? వీఆర్ సో బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ కంట్రీ. సో పాజిటివ్ ఆస్పెక్ట్ని చూసుకుంటూ మనం ఓన్లీ పాజిటివ్ ఎలిమెంట్స్ని చూసుకొని ఏదన్నా నమ్మాలి. ట్రస్ట్, డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అంటే ట్రస్ట్. ఎవరో ఒకరు ఏదో చెడు చేశారని మీడియాలో చదివేసి అందరిని అనుమానించడం ఆపేసేయండి. ఏమడిగితే అది సహకరించండి. ఓపిక్గా స్కాన్ కోసం వెయిట్ చేయండి. చాలామంది వస్తారు, ఏమండి నేను అపాయింట్మెంట్ తీసుకున్న టైంకి మీరు మమ్మల్ని స్కాన్ చేయట్లేదు. ఇది మెక్డొనాల్డ్స్ బర్గర్ కాదండి, అలాగనేసి KFC చికెన్ అసలే కాదు. ఎందుకంటే మీరు ఆర్డర్ చేసిన టైంకి మేము ఇవ్వడానికి, ఎందుకంటే మేము చేసిన హ్యూమన్ లైఫ్స్. మీ ముందు పేషెంట్కి బాగలేదు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటున్నానండి, మీకు అపాయింట్మెంట్ టైం ఇచ్చాను, నేను అదే హానర్ చేయాలా, వాడికి జస్టిస్ చేయాలా? ఏది ఇంపార్టెంట్? నా ప్రకారం వాడికి జస్టిస్ చేశాకే మీరు నన్ను తిట్టండి, పర్లేదు, ఇబ్బంది లేదు. కానీ మీరు తిట్టి నా స్ట్రెస్ పెంచి నా లైఫ్ స్పాన్ మీరు తగ్గిస్తున్నారు. అదేవిధంగా నేనేమంటానంటే స్కాన్ కంటే, ఒక ప్రెగ్నెంటీ స్కాన్ కంటే మించిన స్కాను, మించిన పని హస్బెండ్కి కానీ ఏముంటుందండి చెప్పండి? ప్రతి ఒక్కరూ లైఫ్లో సంపాదించేది పిల్లల కోసం అని చెప్తున్నారు ఈ రోజుల్లో. అలాంటప్పుడు ఫస్ట్ బేబీ ఫోటో తీసి మేము ఇస్తున్నాం మీకు, ఎర్లీ ప్రెగ్నెన్సీ అని చాలామంది యూఎస్లో సెలబ్రేట్ చేసుకుంటారు, జెండర్ రివీల్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటారు. అంత బ్యూటిఫుల్ న్యూస్ మేము ఇస్తుంటే మీరు ఆ రోజు హడావిడి పెట్టేసి నేను అరగంటే ఉంటాను, ఎందుకు? ఆ రోజు ప్రశాంతంగా రావచ్చు కదా. అంతకంటే ఇంపార్టెంట్ వర్క్ మీకు ఏమున్నది నాకు తెలియట్లేదు. అంతకంటే ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? సో వాట్ ఐ సే ఈజ్ స్పేస్ ఇవ్వండి, మీ టైం కనుక్కోండి. ఒక్కొక్కసారి బేబీ పొజిషన్స్లో ఉండవు అనమాట, బోర్డు పండుకుంటారు, ఇలా పండుకుంటారు, దానివల్ల మాకు కరెక్ట్గా కనిపించవు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి కనిపించలేదు, నేను వెయిట్ చేసి చెయ్యి చూడమంటారా? నెక్స్ట్ పేషెంట్ గొడవ చేస్తున్నాను వాళ్ళ ముందు చూడమంటారా? ఈ క్వశ్చన్తో నేను వదిలేస్తాను పాడ్కాస్ట్ని పల్లవి. నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దాం. నేను పేషెంట్ తొందరగా చేసేదా, ఈ పేషెంట్కి న్యాయం చేసేదా? ఈ క్వశ్చన్ మీరు నెక్స్ట్ టైం కామెంట్స్లో ఆన్సర్లు పెడతారని అనుకుంటున్నాను. Thank you. Thank you so much. Thank you. It's truly knowledgeable and truly blessing for us. చాలా పెద్ద మాటలు అసలే వద్దు కానీ it was really good. Thanks for giving me chance at Abroad 360. And you should do many more programs, get more knowledgeable program and knowledgeable people into the podcast. And you're doing a great job. And thank you. Once again, thank you so much. Thank you.